యాడికి ఓదౌదరా ధర్మాపురాము నరసింహులు అప్పల్లా పల్లీలా ఇప్పాయారు దూలాలు చెప్పకుండా కొడితివి దొరా ధర్మాపురాము నరసింహులు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. గోరెటి వెంకన్న ఎప్పుడో చెప్పిండు ప్రతిభ ఎవరి సొత్తు కాదని. అలాంటి ప్రతిభావంతులే ఇప్పుడు మనతో ఉన్నారు. ఎంతో కళా నైపుణ్యం కలిగిన కళాకారులు. వారికి ఉన్న ప్రతిభకు సరైన గుర్తింపు లేక ఇవాళ వెనుకబడిపోయి ఉన్నారు. మరి వాళ్ళ వెనుకబాటుతనానికి కారణం ఏంటి? మరి ఇంత ప్రతిభ ఉన్నా కూడా గుర్తింపు ఎందుకు లేదు? వారిలోని కళను ఒకసారి ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే సారు మామూలు 20 ఏళ్ల సంది కన్న దేశం తిప్పారు సారు. మాకు ఇళ్ళ కాడ దిక్కు లేదు, భూమి లేదు, బుట్టలే, కిన్నెర వాయించాలి, అడక తీయాలి, బతకాలి. మేము నుంచి ఇదే కళ. నాకు 60 ఏళ్ల సంది ఉంది. 60 ఏళ్ల సంది. 60 ఏళ్ల సంది అంటే జర పెద్దగా అయినప్పటి నుంచి నేను 15 ఏళ్ల సంది వాయించిన సార్. 15 ఏళ్ల సంది. 15 ఏళ్ల సంది వాయించిన. పెద్ద మనిషికి ఒక ముచ్చట చెప్పు. ఎప్పుడన్నా బాధ అనిపించిందా? అంటే ఇదేమి బ్రతుకు, ఇదేమి కష్టం నాకు అని ఎప్పుడన్నా బాధపడ్డవా? అట్లా కూడా అనుకున్నాం సారు. ఎల్లకాలం ఇదే అవసరం వాడితే మాకు ఎక్కడ దిక్కు లేకపోయాని కొన్ని రోజులు వచ్చి దుఃఖం వచ్చింది సార్. ఏడ్సే కాలం వచ్చింది మాకు. గవర్నమెంట్ నుంచి ఏం అవసరం సారు. దిక్కు లేదు. ఇవాళ భూములు ఇస్తామని, బిల్డింగులు ఇస్తామని, ఏ దిక్కు లేదు. 3000 పింఛన్ చేసి సంవత్సరంలో 3 నెలల పింఛన్ నాకు ఇస్తే ఎట్లా బతకాలి సార్? మాకు 3 నెలలు, ఏడాదికి 3 నెలల పింఛన్ అంటే పెద్ద సారులతో అయిపోతే ఇస్తారు సార్ అని మాలో జాంపురూప వాటి ఎట్లా బతకాలి సార్? ఇప్పుడు వికారాబాద్కి రావాలి పోవాలంటే నాకు 500 చార్జ్ సార్. 200 రూపాయలు ఒక్క మనిషికి. నా చేపాలు ఖర్చు మేము ఎట్లా బతకాలి సార్? ఆ ముసలి వాళ్ళం ఒక కష్టం చేత కాకపోయే ఈ కాలం వయసులే పని చేయలేం. ఇప్పుడు చేస్తాం సార్. అడక తిని బతికిన జాతి మాది డక్కలి కిన్నెర కారకారు. ఏం దిక్కులేదు సార్ మాకు. ఇక ఒక ఏడవైన సార్ వాళ్ళ మొదల పాట పాడితే 100 ఇస్తారు, 50 ఇస్తారు. దాని మీద బతున్నాం సార్. ఎవరు నేర్పిండ్రు ఇది? మా తాత, మా అప్ప, మా నాయన. వాళ్ళకొచ్చా? మా నాయనకు మా తాత నేర్పిండు, మా నాయన మాకు నేర్పిండు. మేమే చేస్తాం సార్. ఎట్లా తయారు చేస్తావు? ఇక కట్టేది కానీ చాలా కథ ఉంటుంది సార్. శంషాబాద్లో కూడా చిన్న స్వామి అడిగాడు నన్ను, ఎంతకు దొరుకుతుంది ఆదాయం అంటే 1,00,000 రూపాయలకు తయారైతే సార్ అని చెప్పిన. ఆయన కూడా ఇస్తాను డబ్బులు ఒకటి తెచ్చి మానడు. ఇప్పుడు తయారు చేస్తాడు సార్. మరి నీ కళ ఒక్కసారి చూపెట్టరా? చూస్తారు మనలందరూ. చూస్తాం. ఎట్లా వాయిస్తావు? వాయించి ఒక్కసారి. యాడికి ఓదౌదరా ధర్మాపురాము నరసింహులు అప్పల్లా పల్లీలా ఇప్పాయారు దూలాలు చెప్పకుండా కొడితివి దొరా ధర్మాపురాము నరసింహులు. నల్లమది వాసాలు నారాపై దూలాలు ఎవరింటికి లేవురా, లే ఇంటికి ఉండయి దొరా ధర్మాపురాము నరసింహులు. చాస్ ఇట్లా ఉంటుంది సార్. అద్భుతంగా వాడినావు. నువ్వు వాడుతుంటే నాకు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. అద్భుతమైన కళ ఉన్నదే మీ దగ్గర అసలు. అంటే నిజంగా పాట పుట్టిందే, ఈ యొక్క సంగీతం పుట్టిందే అసలు మీ దగ్గరనే కదా. ఇప్పుడు 5వ తరం అవుతుంది. 5-6 తరాలు. మేమే మహబూబ్నగర్ జిల్లాలో కట్టింది మా తాతలే. మేము కూడా కట్టలేము. అప్పుడు మేము ఉన్నామో లే పుట్టలేము ఆ కాలాన. మా తాతలు కట్టి మాకు నేర్పిండ్రు. పండుగ సాయనది, ఎంగల్ రెడ్డిది, మీరే సాబది, బండ్ల కుర్మయ్యది, ధర్మపురం నరసింహుడు, ఇవన్నీ మహబూబ్నగర్లో పుట్టిన కథలే. అక్కడనే సంతోషం. భూమి పుట్టినప్పుడు పుట్టిన అత్యారా ఇది. ఎక్కడికి మేము సావుల కాడికి, ఆడ కథలకు పోం. మేము మంచి దేవుళ్ళ కాడికే పోయి వస్తాం. కన్యాకుమారి 10-20 రోజులు తిరుగుతాం పోయి సముద్రాలు. ప్రతి ఒక్క దేవాలయ కాడికి పోయి వస్తాం. 24 గంటలు తానమేడ. ఇది దీంతోనే మరి వాయిస్తారు. ఫోటోలు 1000 ఫోటోలు తీసుకున్నారు అక్కడ. మేము మాదిగోళ్ళని అడుక తింటాం. ఆట మాదిగోళ్ళ తాగిపోతే ఊరికి మాలెడో కొంచెం బియ్యం ఇస్తారు. ఊరికి 1000 రూపాయలు ఇస్తే వాటి మీద జీవితం అవుతుంది సార్. ఓన్లీ మాదిగోళ్ళని అడుగుతారా? మాకు పూర్వంలో మా జాంబవంతుడు తాత పుట్టినప్పుడే మాకు సభన వచ్చింది. డక్కలోడు సచ్చి పుట్టిండు. సచ్చి పుట్టినందుకు డక్కలోని ఊరి బయట పెట్టాలి. సంవత్సరంకు ఇన్ని బియ్యము ఒడ్లో వేస్తే దాచుక తీటారు, పైసలు ఇస్తే కాళ్ళు సార తాగుతారని అప్పుడు మా తాత ఒప్పుకున్నాడు ఆ జమానాలో. అంటే మీకు దేని మీదైనా మీరు పాట పాడగలుగుతారా? ఏ కళ అయినా? ఇప్పుడు పండుగ సాయన చేసి తోడమే 3 గంటల కథ ఉంది అది. ఇప్పుడు నరసింహులు చేసింది, ఇప్పుడు నేను వాడింది. ఆయన మామూలుగానే 1 గంట అవుతుంది ఆ పాట. ఇవన్నీ కైగాడిన పాటలు మంచి వెనకటి కరెక్ట్ జరిగిన కథలు. వాస్తవాలు ఏవైతే జరిగినాయో దాన్ని పాట కడతారు. అట్లా దాంట్లో కష్టాలు ఏమి దీనికి సరి చేస్తాం అన్నమాట. నేను 75 ఉంటా సార్. 75 ఏళ్ళ కూడా ఇప్పుడు పాట కడతావు? కడతా.
కళాకారు కార్డు ఇస్తామని సంవత్సరం ఆయన మమ్మల్ని బాధ వేడుతో ఇస్తలేరు. హరికృష్ణ సార్ ఫస్ట్ ఆయన ఉండే అతని ఫస్ట్ చెప్పిండు ఇస్తాని, మొన్న ఏనుగు నరసింహారెడ్డి కూడా చెప్పిండు ఇస్తాని, ఇంకా అందలేవు. మరొకటి కార్డు బస్సుది పిరిపాస్ ఇస్తామన్నారు, అది లేదు సార్ మాకు. ఇప్పుడు బస్సులో వస్తే నాకు 500 అవుతున్నాయి సార్, ఇక్కడికి రావాలి పోవాలి అంటే వాళ్ళు ఇచ్చేది 1000 రూపాయలు ఇస్తారు. మా తల్లి పిల్ల బాధపడతారు సార్. మా వాళ్ళ క్యాస్ట్కి వచ్చి ఎందుకు పోతారులే అంటే మన కళ పోగొట్టకూడదు. ఇది వీళ్ళ పరిస్థితి. అంటే ప్రభుత్వం ఉచితాలు పెడతా ఉన్నది, అయినోళ్ళు కానోళ్ళు అందరూ 70,000 జీతం ఉన్న గవర్నమెంట్ టీచర్లు ఎక్కుతా ఉన్నారు, ఏమీ జీతం లేని మహిళలు కూడా ఎక్కుతా ఉన్నారు. సరే, కానీ వీళ్ళకి ఇలాంటి కళనే నమ్ముకున్న కళాకారులకు మాత్రం ఇప్పుడు ఒక 500 ఛార్జీలు పెట్టుకోవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే సరైన ఒక ఆదాయం లేదు వాళ్ళకు, ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది లేదు, ఒక ఫ్రీ పాస్ అనేది ఇస్తే అట్లీస్ట్ వీళ్ళ ఆ జర్నీ ట్రావెలింగ్ ఖర్చు అయితేనా తగ్గుతుందని వీళ్ళు రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇలాంటి కళాకారులను గుర్తించాలి, మనకు వీళ్ళే మూలం. రేపు తెలంగాణ సాంప్రదాయం ఏంది, తెలంగాణ యొక్క కల్చర్ ఏందని చూపెట్టుకుంటే మనకు ఒకటి గొల్ల కుర్మల నుంచి వెళ్ళి డోలు ఎలా అయితే చూస్తామో, మాదిగ సామాజిక వర్గం నుంచి వెళ్ళి డప్పు ఎలా అయితే చూస్తామో, ఇలా డక్కలి కిన్నెర సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఈ వీణ వీళ్ళే స్వతహాగా తయారు చేసి మరి ఎంత అద్భుతమైన సంగీతాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఈ సంగీతం వింటే ఏదైనా బాధ ఉన్నా కూడా మర్చిపోతుంది కదా. పోతాయి సార్, ఓ బాధ ఎంటకైతాయి చాలా రుచైన పాటలు పండుగ కూడా. ఎంత మనగాడమ్మా పండుగల సాయన్న, చిన్నగలడు సాయన్న సింహము తీరుండాడు, యాగడియలో పుట్టిండో పండుగల సాయన్న, పిడికాడత నడుముండది ముడిచంల ఎద ఉండది, సంకాల గడ్డాలుండది బొడ్లక్క జంబుండది, సేతుల కథ మంచ భుజాల కతుపాకి. అంటే దొంగతనం చేస్తా కానీ పెద్దోళ్ళనే కొడతా, పేదోళ్ళకు పెడతా, పేదోళ్ళని ముట్టుకోను, అదా ప్రజలకు పెట్టేస్తా, పెళ్లిళ్ళు చేసేస్తా, వాళ్ళకు అన్నం చేసేస్తా, కానీ ఇంటికి పైసా తీయం. పెళ్లి కూడా ₹1 ఇప్పటికైనా దాచిపెట్టిన ధనాలు మస్తుండయి. పత్యపురం అమ్మాయి మైబనగర్ 12 బియ్యం వాళ్ళు దోసిండు అద్దామ రాత్రి ప్రజల వరకు, అందరు కట్టేసి పండుకో సాచి కోసుకపోయాడు కింటలు పాస్తరాపు. ఇటువంటి కాలాలు మాయి ఇట్లా బాతున్నాం సారు. ఇప్పటికి కూడా మాకు దిక్కు లేదు, తిన్నీకి తానికి ఏం దిక్కు లేదు. ఇక్కడ వచ్చినామంటే మా పైసలు పెట్టుకున్నాలి, మేము చాదాగాలి, తిరగాలి, సావాలి, తిరిగి ఆశకు వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో అడిగిండ్రు ఒక ఆయన సారు, ఇప్పుడు ఈయన కళాకారాన్ని ఎట్లా నమ్మాలి, కాడే అన్నదంటే ఇప్పి సంసారం అన్నారు. ఇక అది లేకపోయా, ఒక్క బొంబాయిలో కూడా అట్లే అన్నారు, నీ కార్డు చూపి అన్నారు. ట్రైన్లో పోతుంటే చెకింగ్ వచ్చింది సార్, పట్టుకున్నాడు. ఎక్కడ దగ్గర కాదు, ఈడ అది మధ్యప్రదేశ్ పోయినాక వచ్చాడు మాస్టర్, నన్ను పట్టుకున్నాడు. సారు నా ఏజ్ అయింది, బతకనికే పోతున్నా కళాకారుని మీటింగ్లు అంటే నాకు రాసి ఇచ్చాడు సార్ ఒక చిట్టి. ఎవరు మాట రాసి ఇస్తే వచ్చి కాచగూడలో దిగి ఆడికి లోకలేకి ఇక్కడ ఇంటికి పోయిన దాకా రాసిడు నాకు తాడూరు వరకు. పట్టుకొని కూలేసి ఇట్టే ఆగమాయితుంటే నా మనసుకు అప్పుడు అనుకున్నాను కూడా. మొన్న 3 రోజుల కింద వచ్చిన నా పొయ్యిలో పట్టుకొని సార్ ఇట్లే చెప్తే సార్లు ఇడిచారు, వాళ్ళు కూడా ఏమనలేదు. అటువంటి పరిస్థితి లేకుండా మీకు ఒక ఫ్రీ కార్డ్ ఏదైనా పెడితే ట్రావెల్ చేయడానికో అంటే వచ్చిపోయినకి. ఇప్పుడు బస్సులో కానీ ఒక ట్రైన్లో కానీ పోతే మమ్మల్ని పట్టకుండా ఒక పీరి పాస్ ఉంటే, మా మెడలో ఒక బిల్ల కళాకారాన్ని బిల్ల ఉంటే మాకు ధైర్యం చాలా సార్. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా బెనిఫిట్ వస్తే బాగుంటుంది? లేదు సార్, ఇప్పుడు మాకు ఇండ్లు లేవు ఏమి లేవు, రోడ్డు మీద బతుకులు అయినాయి. మాకు ఎక్కడ పోయినా కానీ ఒక స్థలం అనేది లేదు, నివాసాలు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఉన్నాము షాద్నగర్లో, 40 ఏళ్ల నుంచి జీవిస్తున్నాం అక్కడనే. కొన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి వచ్చినాయి, కానీ ఏ ప్రభుత్వం మాకు ఏ సాయం చేయలే. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 3000 పింఛన్ ఒకటి కళాకారులు కానీ మంజూరు చేసిండ్రు, ఇక్కడనే రవీంద్ర భారతిని ఇచ్చిండ్రు. అవి కూడా ఇప్పుడు సరిగా వస్తలేవు సార్. 6 నెలలకు ఒక 3 నెలలు వేస్తారు, 3 నెలలకు ఒక నెల వేస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పడ్డా, టైంకు అంటే అప్పుడు పడతలే కూడా సార్, ఇట్లే 4 నెలలు ఎప్పటికైనా. అప్పుడు 3000 పింఛన్ ఒకటి చేసిండు ఆయన కళాకారులకు. ఈ ప్రభుత్వాన్ని కోరేది మాకు గింతసారి మాకు బీదలకు పింఛన్లు సాయం చేసి, మాకు ఇండ్లు సాయం చేసి, మాకు ఇంత సాయం చేయమని కోరుతున్నాం సార్. ఈ ప్రభుత్వం మన తెలంగాణ వచ్చింది కదా, మన తెలంగాణ వచ్చినా కూడా మాకు లేదనే బాధతో అడుగుతున్నాం సార్. అంతే. మామూలు తయారు 2 నెలలు పడుతుంది. ఇది చేయాలి, ఇది ఒకటి, ఇగో ఇది చేయాలి, ఇవి చేయాలి, మళ్ళీ కట్టేది దాని యంత్రాలు పట్టాలి. ఎట్లా తయారు చేస్తావు ఇదంతా? ఇదేమే చేసుకుంటాం మిషన్ తో చెక్కుతావు ఇదంతా? చెక్కుతాం. ఇది కూడా గొలి బాడ్షా
చీరణం ఉంటుంది సన్నము, ఇవేమో ఆలుగ జగ్గలు అంటాం. ఆలుగ జగ్గలు అడిగాలి మైనం, చిన్న తేనె మైనం ఉడకబెట్టి మెత్తగా దాస్తాం. ఇట్లా గడ్డలాగా అయిపోతుంది. లక్క మసి వేసి దాస్తే గట్టిగా అవుతుంది. మళ్ళీ ఇంగుళంతోనే శాఖ చూపుతాం. మళ్ళీ ఊకే అంటాయి ఇంగుళం శాఖ ఇచ్చి అట్టిస్తాం. అనకాయలకు పెట్టి సొరకాయ పెట్టి బుర్ర పెట్టి దీని పొక్కలు కొట్టి దీనికి ఎక్కిస్తాం. ఈ సప్పుడు అక్కడ వస్తుంది అవాజ్, బయటకు వస్తుంది గాలి. ఏదైనా వాయించు విందాం. సిట్టాల కళ్ళు దాగి సిలమందడు సారా దాగి బహుళేసాలుంటావు కొడుక బండ్లకు రోమన్నా. యా జిల్లాలుంటావు కొడుక బండ్లకు రోమన్నా. పుట్టింది మాలిగిల్లా పెరిగింది మాలిగిల్లా మలిగిల్లా మనది కొడుక బండ్లకు రోమన్నా. సంకాకు సరాసి సాసియతుల కళ్ళు లట్టి బహుసోకులుంటావు కొడుక బండ్లకు రోమన్నా. ఇటువంటి అన్ని వాడుతాయి సార్. అద్భుతంగా ఉన్నది, చాలా అద్భుతంగా వాడిను. దాంట్లో అర్థం కూడా చాలా పెద్దగా ఉన్నది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ రిక్వెస్ట్ ఏంటో చెప్పండి ఒక మాట. ప్రభుత్వం ఏం లేదు సార్, ఇప్పుడు మాకు వచ్చే పింఛన్లన్నా ఆగకుండా వచ్చి మాకు ఆ పాత లెక్కలన్నా ఆ పింఛన్ వచ్చేదన్నా వచ్చేటట్టు చేస్తే మాకు ఆ మేలు చాలు సార్. మాకు ఎందుకంటే వృత్తాప్య పింఛన్ మాకు అది వరకైనా మేము దీన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మాకు ఆ కిన్నెర కళాకారులకు గుర్తించి పాత పద్ధతిలో ఇచ్చినా సరే, ఇప్పుడు కొత్తగా ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు కానీ ఇచ్చినా వాళ్ళ పుణ్యం దయ అంతే. కానీ వచ్చేది అయితే వచ్చేటట్టు చేయండి సార్, మీ పుణ్యం. గుర్తింపు కార్డు ఇచ్చి ఒక బస్సు పాస్ ఇస్తే పిరి పాసు ఇవే వచ్చే 3,000 నెలకి ఇస్తే మాకు కూడా యథార్థం ఉంటుంది సారు. ఏడాదికో 6 నెలలకు సగం పైసలు ఇచ్చి సగం పైసలు కొట్టేస్తున్నారు. 12 నెలల పైసలకు 3 నెలల పైసలు ఇస్తే మేము ఎట్లా బతుకుతాం సార్? 6,000 9,000 ఇస్తారు. ఇక మా తాలి పిల్లలు ఎట్లా బతకాలి సార్? మా కిరాయిలకే జారిపోతున్నాయి తిరుగుట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు. భార్య వాళ్ళు వాళ్ళని ఎట్లా నడుపుకున్నారు సార్? తిరుగుట్లో మాకే వాళ్ళకి ఏం పెడదాము. మా పరిస్థితి ఇక వీళ్ళైతే అట్లీస్ట్ ఒక గుర్తింపు కార్డు అని ఇవ్వండి, ట్రావెలింగ్కి ఏదైనా ఒక ఫ్రీ కార్డు అయినా చేయండి. ఎందుకంటే వచ్చిపోయే ఛార్జీలే మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టారు కానీ పురుషులకు ఛార్జీలు కూడా పెంచేసారు కదా, ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ చూపెడతా ఉన్నది. దయచేసి దీన్ని గుర్తిస్తే బాగుంటుందని వీళ్ళ యొక్క మనవి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.